మధురిమ గారు ఇందాక కూడా మీరు చెప్పారు అంటే రొమాన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని. కానీ అదే విషయంలో ఇంకొకటి కూడా చెప్పారు, సెక్షువల్ డిస్సాటిస్ఫాక్షన్తో కూడా డివోర్స్లు అవుతున్నాయి అని చెప్పేసి. సో ఆఫ్టర్ మ్యారేజ్ అఫ్ కోర్స్ సెక్స్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ హౌ ఇంపార్టెంట్ ఈ సెక్స్ ఇన్ మ్యారేజ్? అంటే చాలా మంది అంటూ ఉంటారు అందులో కూడా అడ్జస్ట్ అవ్వచ్చు, మనకి మంచి మనిషి దొరికితే సెక్షువల్ ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇట్స్ ఓకే అనే వర్షన్ కూడా వింటూ ఉంటాం, కాబట్టి ఈ క్వశ్చన్ వస్తుంది. సో అంటే లవ్, రొమాన్స్, సెక్స్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ అండి మ్యారేజ్లో. లవ్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రేమ అంటే చాలా ఇంపార్టెంట్, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండడము. తర్వాత ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, అన్నిటికంటే ఎక్కువ చెప్పడము. నాకు నువ్వంటే ఎంత ఇష్టము అని చెప్పడం ఇంపార్టెంట్ చాలా. సో నాకు నీ నవ్వు అంటే ఇష్టము, నువ్వు ఇలా ఈ డ్రెస్ వేసుకుంటే నువ్వు చాలా బాగున్నావు, ఇలా నీది ఏమైనా క్వాలిటీ చెప్పడము. నాకు నీలో ఇలాంటి క్వాలిటీ చాలా ఇష్టము, నువ్వు నన్ను అడ్మైర్ చేసే క్వాలిటీ ఇష్టం, నన్ను అప్రిషియేట్ చేసేది ఇష్టము, నాకు ఇలా నన్ను మోటివేట్ చేస్తావు కదా ఆ మాటలు అంటే ఇష్టము, నాకు ఇలా వంట చేసినప్పుడు చెప్పడం ఇష్టం, ఈ వంట బాగుంటుంది, నాకు ఇది చాలా ఇష్టం, నువ్వు బాగా చేసావని. ఇవన్నీ ఎక్స్ప్రెషన్ ఇన్ లవ్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో అక్కడ ఈ ముద్దులు చెప్పాను కదండి, నేను కిస్ అవన్నీ కూడా చెప్పాను కదా. మనం చాలామంది మూవీస్లో చూస్తుంటాం, అర్జున్ రెడ్డి చాలా హిట్ అయింది కదా. సో దాంట్లో చాలా రకరకాలు ఉన్నా కూడా ఇది ఇట్లాంటి సీన్లు చాలా హిట్ అయ్యాయి కదా. సో అది మరి రియల్ లైఫ్లో హస్బెండ్ వైఫ్ ముందర లవ్ నుంచి ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ నుంచి రొమాన్స్ పుట్టాలి. సో ఇక్కడ నుంచి రావాలి, అంతేగాని సడన్గా ఒక బెడ్లో పడుకున్నాం కదా రాత్రి రొమాన్స్ రావాలి ఇద్దరిలో, ఆ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే అది రాదు. చాలామంది అట్లా అనుకుంటుంటారు. సో డే అంతా ఆర్గ్యూ చేసుకొని, డే అంతా కొట్లాడుకొని, ఏది పడితే అది ఒకరొకరి పట్ల డిస్రెస్పెక్ట్ చేసుకొని సడన్గా నాకు ఇలా రావాలి ఫీలింగ్స్ అని హస్బెండ్ అనుకున్నా, వైఫ్ అనుకున్నా కూడా అది రావటం లేదు ఇప్పుడు చాలామందికి. సో సెక్షువల్ లైఫ్ కూడా బాగుండడం చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ దీంట్లో. పెళ్లిలో సెక్షువల్ లైఫ్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది, ప్రామినెన్స్ ఉంది. సో అంటే అదే అంటే మామూలుగా సెక్షువల్ కంపాటబిలిటీ ఇది కూడా ఒక ఇష్యూనే. అవును, ఎందుకంటే లవ్ రొమాన్స్కి ఇప్పుడు దేవుడు ఒక రిలేషన్షిప్స్లో హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ మెయిన్లీ, ఒక ఆడ ఒక మగ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో వన్స్ దే గెట్ మ్యారీడ్ వాళ్ళిద్దరిలో కమిట్మెంట్ ఆఫ్ ద మ్యారేజ్ కానీ రిలేషన్షిప్లో కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అంటే ఒక ప్రేమని ఎంతో అద్భుతంగా ఒకరి పట్ల ఒకరికి ఎక్స్ప్రెషన్ చేసుకునే ఈ ఒక్క రిలేషన్షిప్లోనే. మనకు ప్రేమ అంటే అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఉండొచ్చు, అమ్మ నాన్న ప్రేమ ఉండొచ్చు, ఫ్రెండ్స్ పట్ల ఉండొచ్చు, ఇంకా చాలా చాలా ఉంటాయి ప్రేమ. ఇవన్నీ వేరు వేరే టైప్స్ ఆఫ్ ప్రేమ. కానీ హస్బెండ్ వైఫ్ మాత్రమే, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, హస్బెండ్ వైఫ్ వాళ్ళిద్దరికీ కమిట్మెంట్ ఉండే రిలేషన్షిప్లో ఒక లవ్ అనే దాంట్లో, ఎక్స్ప్రెషన్ అనే దాంట్లో ఎమోషనలీ వాళ్ళు ఎంతో అద్భుతంగా ప్రేమ అనేది ఈ రకంగా లవ్ మేకింగ్ అంటాం. అందుకనే ప్రేమని సెక్స్ అనే వర్డ్ కంటే లవ్ మేకింగ్ అని వాడతాం ఎక్కువ. సో ఇలాంటిది అల్టిమేట్గా చూపించుకునేదే ఒకరి పట్ల ఒకరి ప్రేమని సెక్స్, లవ్, రొమాన్స్, లవ్ మేకింగ్ ఇవన్నీ ఉంటుందండి. సో దాంతో వచ్చిన రిలేషన్షిప్స్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిక్ అనే ఒక అతను అసలు హ్యాండిక్యాప్డ్, చేతులు ఉండవు అతనికి, కాళ్ళు ఉండవు, ఇంతే ఉంటాడు. అతను ఇప్పుడు హైయెస్ట్ మోటివేషనల్ స్పీకర్ ఇన్ ద వరల్డ్. అవును, కరెక్ట్. సో అతను మీరు జస్ట్ టైప్ చేస్తే తెలుసుకోవచ్చు అతను ఎలా ఉంటాడు అనేసి. అలాంటి అతను ఎంతో సంతోషంగా అతను చేస్తూ ఉంటే పనిని, ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని క్వాలిటీస్ అమ్మాయిలలో ఏమి ఇష్టం ఉంటుంది అనేసి, ఎంతో ఇప్పుడు అబ్బాయిలలో ఏమి ఇష్టం ఉంటుంది, అతను ఎందుకు ఈమెని పెళ్లి చేసుకుని అలంతా ఎందుకు చూడొచ్చు మీరు, ఆ క్వాలిటీస్ని కనెక్ట్ చేసుకోవచ్చు నేను చెప్పినవి. ఇప్పుడు ఇతను చేస్తూ ఉన్నాడు, అతను నాకు కాళ్ళు లేవు చేతులు లేవు అని కాకుండా కష్టపడుతున్నాడు, ఏమి అతనికి వచ్చో అదే చేస్తున్నాడు. స్కూల్ పిల్లలకి చెప్తున్నాడు, మీరు ఎప్పుడు గివప్ చేయకూడదు, మీ పట్ల మీరు ఓటమిని ఇట్లా చేసుకోకూడదు, ఎన్నిసార్లు పడినా మళ్ళీ లేసేది నేర్చుకోవాలి, ఇలా అన్నీ చెప్తున్నాడు ఫెయిల్యూర్ గురించి అని. దాంట్లో డబ్బులు వస్తుంది అతనికి, ఆ డబ్బులతో మంచి గౌరవమైన లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అప్పులు చేసుకుంటూ ఇక్కడ అడుక్కుంటూ చేయటం లేదు అతను. అంటే అతను చేసే పనిలో దైవత్వం చూసుకుని గౌరవంగా బతుకుతున్నాడు. ఒక అందమైన అమ్మాయి ఉన్నింది ఒక అతను తీసుకునే సెషన్లోనే ఎక్కడో చూసింది. ఆమె ముందడుగు వేసే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంది. సో ఆమె చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, ఆమెకు అన్నీ బాగుంటాయి. సో తర్వాత పెళ్ళి అయిపోతుంది వారిద్దరికి.
ఇతనికి కూడా ఆమెలో అవన్నీ కనిపించాయి. నన్ను ఎంతో నన్నుగా ప్రేమిస్తుంది, ఇవన్నీ నన్నుగా అడుగుతుంది, నన్ను చూసి నేను ఎలా ఉన్నాను అన్నీ కూడా అని. పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఇప్పుడు ఆలోచించుకోండి, కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకోండి మీరందరూ, ప్రతి ఒక్కరు వ్యూవర్స్ ఈరోజు ఊహించుకోండి కళ్ళు మూసుకొని. ఒక మనిషికి చేతులు కాళ్ళు లేకపోతే, ఒక మగవాడికి మెయిన్లీ ఇక్కడ వరకు కాళ్ళు ఉండవు, ఇక్కడ వరకు చేతులు ఉండవు అతనికి. సో ఎన్ని పనులు మనం చేతులు కాళ్ళు లేకుండా చేస్తాము ఊహించుకోండి ఒకసారి. అమ్మాయిలు మీరు ఊహించుకోండి, అబ్బాయిలు మీరు ఊహించుకోండి ఒకసారి. సో అది ఊహించుకున్నప్పుడు తెలుస్తుంది మనకు ఎలా అని. అతను అలా ఉంటాడు. సో అలా ఉండే అతను పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు ఇది లేదు కాబట్టి నేను ఇది చేయడం లేదు. అతను ఎంతో డిప్రెషన్ చూశాడు, సూసైడల్ అటెంప్ట్ చేస్తున్నాడు, ఎన్నో జరిగినాయి అతను చిన్నప్పటి నుంచి పైకి రావాలంటే, గ్రాడ్యుయేషన్ అయిపోయాలంటే. అతను అట్లాంటి దీంట్లో ఉన్నాడు. కానీ అతనిలో ఏముందంటే, అతని దగ్గర అమ్మాయి చూసింది ఒక భద్రత, ఒక సెక్యూర్ ఫీలింగ్, ఒక ట్రస్ట్, అతని పైన అతనికి ఉండే నమ్మకం. అతని కష్టార్జితంతో నమ్ముతున్నాడు, సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో న్యాచురల్గా, ఎంతో ప్రేమతో కూడిన లవ్ అండ్ రొమాన్స్ ఉంది వాళ్ళిద్దరి పట్ల. దాని నుంచి పుట్టిన పిల్లలు, ఈరోజు ఆటిజం ఉంటుంది ఎక్కువగా. ఈరోజు పిల్లల మధ్యలో పేరెంట్స్కి పిల్లలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి, న్యాచురల్గా పుట్టడం లేదు పిల్లలందరికీ. చాలామందికి ఎన్నో ఇష్యూస్ ఉంటున్నాయి, ఇంపార్టెన్సీ వస్తుంది, ఎన్నో జరుగుతున్నాయి. వాళ్ళకి మూడ్ రావటం లేదు అంటుంటారు, హస్బెండ్ అంటుంటారు, వైఫ్ అంటుంటారు, నాకు అట్లా అనిపించడం లేదు ఈరోజు, ఇలాంటివన్నీ ఉంటున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి తేడాలు ఉన్నా కూడా ఈ అమ్మాయి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇతనిలో ఇన్ని ఉన్నా కూడా అమ్మాయికి ఎంతో ఇష్టం అతనంటే. ఇతనికి ఎంతో లవ్ అండ్ రొమాన్స్తో కూడిన సెక్స్ ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో, దాంతో న్యాచురల్గా పుట్టిన పిల్లలు చూడండి మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి, ఎంత అద్భుతంగా, ఒకరు కాదు న్యాచురల్గా పుట్టారు, ఏ ట్రీట్మెంట్ లేకుండా ఏం లేకుండా 3 పిల్లలు, స్టిల్ మేబీ కంటిన్యూయింగ్. 3 అమూల్యమైన రత్నాలు లాంటి పిల్లలు పుట్టారు వాళ్ళకి. ఇది ఒక వరల్డ్లో లైవ్ ఎగ్జాంపుల్. హ్యాపీనెస్తో కూడిన సెక్స్ ఎలా ఉంటుందో, హ్యాపీనెస్తో కూడినప్పుడు వచ్చే అద్భుతమైన ఒక లవ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, అల్టిమేట్ హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉండేది. ఒక ఇద్దరు భార్యాభర్తల రూపంలో, ఒక పెళ్లి రూపంలో పెళ్లి చేసుకొని అల్టిమేట్ రిలేషన్. అంటే దేవుడు ఒక ఎంతో అమూల్యంగా ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా, మనకు ఈ లవ్ ద్వారా, లవ్ మేకింగ్ ద్వారా వీళ్ళిద్దరికే ఉండే అమూల్యమైన ఆ రిలేషన్షిప్. సో దాన్ని ఎంతో ప్రేమించాలి, ఎంతో అద్భుతంగా చూసుకోవాలి. అంతేగాని పొద్దున లేచినప్పటి నుంచి ఒకరొకరిని ఇన్సల్ట్ చేసుకుంటూ, ఆర్గ్యూ చేసుకుంటూ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి రికార్డ్ చేసుకుంటూ, వైఫ్ మాట్లాడేది, మొగుడు మాట్లాడేది, ఇలాంటివన్నిటి వలన బెడ్ టైంలో కూర్చుంటూనే మీ పైన నమ్మకం రావాలి, ఒకరిపైన ఒకరికి ఎట్లా వస్తుందండి? వాళ్ళిద్దరు హెల్తీగానే ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఫిజికల్ ఫిట్నెస్ బాగుండొచ్చు, కానీ ఒక మనిషి అనే వాళ్ళకు, ఒక హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళకి ఒక మూడ్ అన్నా, ఒక ఫీలింగ్ అన్నా, ఎమోషనల్ ఫీలింగ్ అన్నా న్యాచురల్గా పుట్టాలి, మనసులో నుంచి పుట్టేది కదా. మనకి ఇప్పుడు లాజిక్ కనెక్ట్ కాదు కదా చేయడము. ఇది జరిగితే నీకు ఇలా ఉంటుంది, ఇలా 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 ఉండాలి. లాజిక్ అనేది వర్క్లో బాగా పనిచేస్తుంది, కానీ రిలేషన్షిప్స్లో ఎమోషన్స్తోనే పనిచేస్తుంది. ప్రేమలో భావాలతోనే. ఎమోషన్స్ అంటేనే మనకు ఫీలింగ్స్ కదా, ఆ భావాలే ఇంపార్టెంట్. మీకు ఒక ఆలోచన వస్తే ఆలోచన వెనకాల భావమే ఇంపార్టెంట్. ఇది ఎక్కువ అవసరం, ఇది మిస్ అవుతున్నారు. ఎందుకు కోవిడ్ టైంలోనే ఎక్కువ మంది డైవర్స్ తీసుకున్నారంటే ఇది ఇంపార్టెంట్. చాలామంది అంటారు, నేను 24 hours ఇంట్లోనే ఉన్నానండి, మా భార్య ఎదురుగానే ఉన్నాను అంటారు మగవాళ్ళు. వైఫ్ ఏమంటుందంటే, ఇంట్లోనే ఉన్నాడు అతను, కానీ ఇంట్లోనే ఉండడం కాదు క్వశ్చన్ అక్కడ. మీరు టీవీ లేకుండా, గ్యాడ్జెట్ లేకుండా, మొబైల్ లేకుండా ఇలా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి కనెక్ట్ అయ్యి, ఒకరి మనసు ఒకరికి విని, అలా ఎంతసేపు చేశారు? 10 నిమిషాలైనా రోజులో చేశారని అడుగుతాను నేను. సో 6 months కోవిడ్ టైంలోనే చాలామంది పెళ్లి చేసుకొని, ఈ కోవిడ్ టైంలోనే పెళ్లి చేసుకొని, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ టైంలో చేసుకొని ఒక 6 months తర్వాత, 6 అనేది కూడా చాలా పెద్ద నెంబర్ ఇప్పుడు నేను చెప్పేది, 3 months నుంచి 4 months 6 months లోపల నాకు డైవర్స్ కావాలి, నాకు కాదు ఈ అమ్మాయితో ఉండడం, ఈ అబ్బాయితో ఉండడం. సో ముందు ఏమేమి చూసారు మీరు ఇద్దరిలో, ఈ 6 monthsలో ఏమేమైంది అని డెప్త్ అనుకుంటే, సో లాట్ ఆఫ్ థింగ్స్. ఇది ఒకటి రొమాన్స్ లవ్ కంప్లీట్లీ పోవడము, ఈ తర్వాత సెక్స్ గ్యాప్ రావడం. సో ఇలా ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ప్రేమతో కూడింది కాకపోతే మీరు ఎన్ని రోజులు టాబ్లెట్లు వేసుకుంటూ ఆర్టిఫిషియల్ దీంతో రాదండి. అవును, ఖచ్చితంగా ఇవ్వాల్సింది. మేబీ వీక్లీ ఒక 7 రోజుల్లో 6 రోజులు మీరు చేయలేదు ఎక్సర్సైజ్ అంటే, ఒక రోజు చేయలేదంటే ఓకే, కానీ 6 రోజులు మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఇద్దరు భార్యాభర్తలు, భార్య కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నేను డైటింగ్ చేసి 0 size చేసుకోండి, 6 packs చేసుకోండి అని చెప్పడం లేదు. మీరు హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. యా. సో
చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం మాధురిమ గారు. మాకు ఎన్నో విషయాలు తెలియచేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ అనేవి ఇంటర్ కాన్ఫ్లిక్ట్స్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాటన్నిటిని ఈరోజు అడ్రస్ చేసి మాకు ఇంత చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఇక్కడ మీ ద్వారా ఈ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా ఎంతో మందికి ఉపయోగపడడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.